రాజేందర్. ఈ షాప్ ఎన్ని సంవత్సరాల నుంచి నడుపుతున్నారు? దాదాపు పాత ఉండే కన్స్ట్రక్షన్ చేయించినాం, కొత్త చేయించినాం. పోయినసారి ఎమ్మెల్యేగా ఎవరు కొట్టేశారు? పోయినసారి ఎమ్మెల్యేగా మరి జనార్దన్ రెడ్డి టీఆర్ఎస్ లీడింగ్ అయింది, ఎమ్మెల్యే అయింది. ఈసారి ఇప్పుడు వేరే అతను ఇంకొక రెండు టీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ క్యాండిడేట్ అయిండు. కూచిగూళ్ళ రాజేశ్వర రెడ్డి గారు అయిండు ఎమ్మెల్యే, శాసనసభ్యుడు అసెంబ్లీ నుంచి ఎంపిక అయిండు. అవును, ఇది వాస్తవం. ఈసారి ఎంపీగా ఎవరు కోటేయాలనుకుంటున్నారు? ఈసారి ఎంపీగా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఎవరైతే క్యాండిడేట్ ఇప్పుడు పోతుగంటి భరత్ అంటున్నారో భరత్ గురించి ఆలోచన చేస్తున్నారు. దాని గురించి చర్చలు మీటింగ్లు అవుతున్నాయి. ఇంకొక వారం రోజులు 10 దినాలు టైం ఉంది, ఆలోచన చేసి చేస్తారు. పార్టీలు ఇంకా కాంగ్రెస్ కూడా సన్నాహాలు పంతున్నారు. దాని నుంచి పార్టీ హైకమాండ్ గులాం నబీ ఆజాద్, కాంగ్రెస్ సోనియా గాంధీ కానీ, రాహుల్, ప్రియాంక వాళ్ళ ఒప్పందాలు ఉంటాయి. పార్టీ మేరకు అధ్యక్షులు కానీ, ఊర్లో సెక్రటరీ, కార్యదర్శులు ఉంటారు. ప్రతి వాళ్ళు మీటింగ్ పెట్టుకొని చెప్పి తెలియజేస్తారు. మరి స్వతంత్ర అభ్యర్థిగా మన బర్రెలక్క పోటీ చేస్తుంది కదా, ఆమె గురించి ఏం చెప్తారు? బలపరుస్తున్నామా, ప్రతిపాదించేటోళ్ళను ఒకరు దేవులాడుకోండి, ఓ మనిషిని, స్త్రీని కానీ పురుషులను కానీ అని చెప్పిన అదే దాని గురించి ఫ్యాక్ట్. మరి ఈసారి బర్రెలక్క కొట్టేయరా మీరు? వేయాలి అని చెప్తున్నాం. అది కూడా చెప్తున్నాం సామూహికంగా, సామరస్యంగా అందరికి తోటి బర్రెలకు. అవునవును, అదే చెప్తున్నాం. దాని గురించి విచారణ జరుపుతున్నాం అని చెప్తున్నాం. అదే ఫ్లూట్ అంటే పీక కదా, విజిల్ నోట్లో పెట్టుకుని విజిల్. అవును. మరి బర్రెలక్క గెలిచింది అనుకోండి, ఏం చేస్తుంది అనుకుంటున్నారు? అరే ఆమె మనకు ఏదైనా వార్డులో పనులు చేస్తుంది, లేకపోతే రోడ్లు కానీ ఏదైనా మంచి చెడ్డ మనకు ప్రజలకు సంబంధించిన కుళాయిలు, నల్లాలు మంచి చెడ్డ పనులు చేయిస్తుంది. ఎడ్యుకేషన్కు, విద్యా సంస్థలు, కొన్ని స్కూళ్ళు కానీ, కాలేజీలు కానీ, హాస్పిటల్ కానీ చేయించడం, పనులు గిన్నులు వెనక మంచి చేయిస్తారు. భవిష్యత్తులో ఏదైనా మంచి కీర్తి ప్రతిష్ట పనులు అంటే పనులు చేయిస్తారు. ఏదైనా కంట్రోల్ రేషన్ షాప్, బియ్యానికి సంబంధించింది కానీ, ఇంకా వెనుకబడ్డ జాతీయ బ్లాక్వర్డ్ క్లాసును ముందరకు తీసుకురావడం కానీ, ఎన్నో కులాలు మతాలు మంచి చేయడం జరుగుతుంది. ఏదైనా కళ్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్ళు ఏదో మంచి చెడు జరుగుతాయి. రోడ్లు, భవనాలు అన్నీ చేసేటటువంటి పనులు, కార్యక్రమాలు ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. నమస్తే అక్క. నమస్తే మేడం. మీ పేరక్క? శివలీల. శివలీల. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? మేము ఇక్కడే ఉంటాం. ఎమ్మెల్యేగా ముందుగా ఎవరు ఓటేశారు? ఎవరంటే జనాలకి మంచి చేసే వాళ్ళకి ఓటేస్తాం. ఈసారి ఎంపీగా ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు? ఎవరికి అంటే ఇంకా మనకి ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళకి ఓటేస్తాం. అక్క, మరి బర్రెలక్క అని స్వతంత్ర అభ్యర్థిగా నించుంది. ఆమె అన్నది, నేను గెలిస్తే నిరుద్యోగులకి, వికలాంగులకి అందరికీ మంచి సాయం చేస్తా, నన్ను గెలిపించండి అని అందరిని అడుగుతుంది. మరి ఆమె గురించి ఏం చెప్తారు? అందరికీ ఆదర్శంగా ఉంటుందని, అందరినీ మంచి చూపించి నిరుద్యోగులకి ముందుకు తీసుకెళ్తానని ఆమె హామీ ఇస్తుంది కనుక మంచి చేస్తానని అనుకుంటున్నాం. ఆమె చెప్పింది ఆల్రెడీ. అవును, చెప్పింది కాబట్టి అందరికి ఆదర్శంగా ఉండి తీసుకెళ్ళాలి. నిరుద్యోగులను చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏదో ఒక అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాం. మరి ఈసారి మీ ఓటు ఎవరికి అక్క? మా ఊరి ఓటు అంటే చెప్పింది కదక్క, మంచి చేస్తా అని చెప్తున్న వాళ్ళకి. అందులో ఏంటంటే నిరుపేదతను. అవునవును, మనలాగే నిరుపేద కాబట్టి మరి నిరుపేదలకే ఓటేయాలి కదా. వేస్తాం, ఖచ్చితంగా వేస్తాం. బర్రెలక్క అంటే జై బర్రెలక్క. జై బర్రెలక్క.